నీలాగా మా అమ్మని నాలాగా మార్చే చాలు. కళ్ళు మూసుకుని పడుకో. మమ్మీ ఐఎమ్ కమింగ్. నేను నిజంగానే మారిపోయాను అంటే నేను ఇప్పుడు మమ్మీయా? మా మమ్మీకి నేను మమ్మీయా? ఊహించుకుంటేనే విరాట్ కోహ్లీ IPL కప్పు కొట్టినంత ఆనందంగా ఉంది. దేవుడా, నువ్వు నిజంగానే దేవుడే స్వామి. ఈ రోజు నుంచి పొద్దున్నే రెడీ అవ్వక్కర్లేదు. ఒక్క నైటీతో డే నైట్ లాగిన్ చేయొచ్చు. స్కూల్లో కూర్చొని పాఠాలు వినే బదులు సోఫాలో కూర్చొని సాంగ్స్ వినొచ్చు. నచ్చకపోయినా బాక్స్ లో ఏది ఉంటే అది ముక్కు మూసుకొని తినే రోజులు పోయే. యూట్యూబ్ లో చూసి రకరకాల వంటలు చేసుకొని కుమ్మి పడేస్తా. అర్జెంటుగా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా ఈహి ఇలాంటివన్నీ తీసేసుకొని రోజుకొక సినిమా చూసేసి ఫుల్గా న్యాయం చేసేయాలి. మన శాడిజం అక్కడతోనే ఆగిపోతే ఎలాగా? ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఒక సినిమా చూసాను భయ్య, పెద్దగా బాగాలేదు. హీరో ఆపరేషన్ చేయించుకుని హీరోయిన్లా మారిపోతాడు. కథలో ఇదే ట్విస్ట్ భయ్య, నాకైతే పెద్దగా నచ్చలేదు. ఈ సినిమాకి నేను కేవలం 1 పొటాటో ఇస్తున్నాను భయ్య. మీరైతే ఎన్ని పొటాటోస్ ఇస్తారో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు. ఇలా రివ్యూస్ కూడా ఇచ్చేయచ్చు. పూటకొక పచ్చడి, రోజుకొక సినిమా, వారానికి ఒక షాపింగ్, నెలకొక ట్రిప్. ఆహా, నేను మా అమ్మలా మారడం వర్త్ అమ్మ, వర్త్. ఇంతకీ అసలు సంగతి మర్చిపోయా, మా అమ్మ మీద రివెంజ్. అమ్మా కాసుకో, ఇంకా నా రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది. బేబీ షట్ నేను ఇప్పుడు అమ్మను కదా, రైమ్స్ పాడుతున్నాను ఏంటి? కుర్చీని మడత పెట్టి మా అమ్మ మడత పెట్టి. మీరేంటి అలా చేస్తున్నారు? మీకు వేరే పాట ఉంది. లైక్ కొట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.